ఐపాక్ నుంచి పూర్తి స్థాయిలో బయటకు వచ్చేసినట్టుగా చెప్పారు. ఐపాక్ నుంచి నాకు ఎటువంటి సంబంధం లేదని ప్రశాంత్ కిషోర్ బయటకొచ్చి చెప్పారు. అయితే ఇప్పుడు ఐపాక్ మాత్రం పూర్తి స్థాయిలో ఖాళీ అయిపోయింది. ఐపాక్‌కి ప్రధాన వ్యూహకర్తగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ బయటికి రావడంతో ఐపాక్ ఖాళీ అయిపోయింది. ఐపాక్ ఇప్పుడు ఏ ప్యాక్ లేని ఒక సింగిల్ ఖాళీ డబ్బాగా కనిపిస్తుంది. ముఖ్యంగా వ్యూహకర్తల్లో ఉన్నటువంటి తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు టీడీపీకి పూర్తి స్థాయిలో మద్దతు పలికారు. జగన్మోహన్ రెడ్డికి గతంలో 2019 ఎలక్షన్స్‌లో తనకి మంచి వ్యూహకర్తగా పనిచేసి అటు కోటికెత్తికి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, అనేక ఇష్యూస్‌లో అటు జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్‌సీపీకి అనుకూలంగా అక్కడ గెలుపుని తీసుకొచ్చేటందుకు ఎంతో కృషి చేశారు. ఐపాక్ సంస్థ అప్పటి యజమాని ఐపాక్ సీఈఓగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్. కానీ ఇప్పుడు టీడీపీకి జాయిన్ అవ్వటం సర్వత్రా ఆసక్తి రేగుతుంది. ఈసారి ఎలాంటి వ్యూహాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వస్తారనేది వెయిట్ చేయాల్సింది.